serious kind of a role. Yes, and a sincere performance. Thank you, Vijay. What was the challenging for you, the playing the role in this kingdom? Challenging, I mean, I think all of us performed as a team, like Vijay was very kind. We were all discussing the scenes. So it was very easy as, being with Vijay because he would make sure I'm comfortable and all of us did exactly what Gautam sir wanted in the scene. He was very clear. He had a lot of clarity. So challenges, I wouldn't say, but definitely it was a very exciting experience. విజయ్ గారు ఇక్కడ మీ ఫోటోని ఒక ఆర్టికల్గా వేయమని చెప్పి ప్రశ్న అడిగిన మీరే మిమ్మల్ని ఇంటర్వ్యూ గారు ఓకే యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు మాట్లాడుతూ పిఆర్ఓ వ్యవస్థ మీద మాట్లాడారు కదా, పిఆర్ఓలు బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వెళ్ళిపోయారు అని చెప్పి. అయితే కొంతమంది పిఆర్ఓలకి ఈ విషయంలో కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరో పర్టికులర్గా వాళ్ళ గురించి చెప్పకుండా అందరినీ ఒక పిఆర్ఓ టోటల్ వ్యవస్థను అన్నారు అని చెప్పి పర్టికులర్గా ఎవరైనా ఉన్నారని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆ రోజు ఆ ఇంటర్వ్యూ అడిగిన అతను అయితే మాత్రం మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగిన ఆయన తిరిగి ఆ క్వశ్చన్ వేయలేదు, పర్టికులర్గా చెప్పండి ఆ నేమ్స్ అని చెప్పి. మీరేమైనా దాని గురించి ఓపెన్ అవ్వాలనుకుంటున్నారా? లేదండి, కింగ్డమ్ గురించి చెప్తే నేను దేని గురించి ఓపెన్ అవ్వాలనుకోవట్లేదు. సార్ వంశీ గారు, వంశీ ఇది అంటే కింగ్డమ్ ఈ స్టోరీ అంటే గౌతమ్ దిన్నూరి ఇది ఫస్ట్ చెప్పింది రామ్ చరణ్ అన్నారు కదా, ఆ స్టోరీనా లేకపోతే ఇది వేరే స్టోరీ సార్? ఇది వేరే స్టోరీ అండి. మొత్తం చరణ్ గారికి చెప్పింది ఈ కథ కాదు. ఈ కథ కాదు. సో ఒక 15 days అయితే మళ్ళీ మీరు ఇంకొక సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఈ బిజీ షెడ్యూల్లో అది ఆ ఈవెంట్ అయినా చేయబోతున్నారా వార్ 2 సంబంధించి? అది కూడా చాలా తక్కువ టైం ఉంది కదా. మండే తర్వాత వార్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 4 రోజులు అయితే నేను కింగ్డమ్ అయితే ఉండదు. మండే తర్వాత వార్కి ఏం చేయాలి ఎన్ని తర్వాత మండే తర్వాత మాట్లాడుకుందాం వార్ గురించి. విజయ్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే గౌతమ్ దిన్నూరి ఈ స్టోరీ విజయ్ కోసం చేశారా లేకపోతే ఇంకేరేదనండి? లేదు, గౌతమ్ నాకు వచ్చి చేద్దాం అనుకున్నప్పుడే నేను విజయ్ గారికి ఒక కథ అనుకున్నానండి. ఆ విజయ్ గారితో సినిమా చేద్దామని చెప్పాడు డైరెక్ట్గా. వేరే ఆప్షన్స్ ఎప్పుడు మేము పెట్టుకోలేదు. అందుని విజయ్ గారు అనుకున్నాం, అది విజయ్ గారితోనే అలానే ప్లాన్ చేసాం అంతే. వంశీ విజయ్ గారు, మీ లాస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్, అది ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. ఇది ఏ ఆడియన్స్ పర్టికులర్గా ఎవరి కోసం అనుకుంటున్నారు? అసలు టికెట్ బుక్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ వాళ్ళందరి కోసం కింగ్డమ్. యుద్ధం ఎవరి కోసం, ఎందుకు చేస్తున్నారు? ఏ యుద్ధమైనా ఫ్యామిలీ కోసమో ప్రేమ కోసమో లవ్వే ఉంటుంది రూట్ కాజ్. మన ల్యాండ్ కోసమో మనం పుట్టిన మట్టి కోసమో ఫ్యామిలీ కోసమో లవ్ కోసమో ఇదే ఉంటుంది. హిస్టరీలో ఏ యుద్ధం తీసుకున్నా దీని గురించే ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మొన్న ట్రైలర్ లాంచ్లో లాస్ట్లో మీరు మీ స్లాంగ్ మార్చారు, యాస కుందియా రాయలసీమ యాస మార్చారు కదా, అది చెప్తూ అది బాగా ట్రెండ్ అయింది. అసలుకి బాగా మీ ఫ్యాన్స్ కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అంటే నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ దానికోసం ఉన్నట్టు ఆ యాసతో ఉన్నటువంటి సినిమానా అది? ఆ డైలాగ్ అది నేను అనంతపూర్లో చదివినానన్న, సో ఇంకా యాస అంటే ఇష్టము. తిరుపతిలో ఉంటేవి అట్లా మాట్లాడిన అంతే. అంటే రౌడీ జనార్దన్లో నెక్స్ట్ అధిక వ్యాస ఉండబోదు? లేదు, నెక్స్ట్ రాయలసీమ అబ్బాయి రాహుల్ సంకృత్యంతో రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తాడా. అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్లో కూడా సితార వంశీ ఇదే వినిపిస్తుంది. అప్పుడు గీతా ఆర్ట్స్ కానీ లేదా దిల్ రాజు ప్రొడక్షన్ ఇలా అన్నిటికి మించి ఇప్పుడు నెంబర్ 1 స్థాయిలో మీరు ఎదగటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఎదగలేదండి, దానికి ఏం ఫీల్ అవ్వండి. నేను ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటున్నారు. ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా మా బాబాయ్ తిడుతూనే ఉంటారు. అనుకున్న దానికంటే ఖర్చు పెరిగిందని ఇదని అదే కరెక్ట్గా మీ వెనకాల వచ్చారు ఇప్పుడు ఆయన. సో అందుకని అలాంటి ఎదగటాలు ఏం లేవండి. ఇక్కడ ఏం రేస్ కాదు నెంబర్ 1 పొజిషన్ ఎవరు ఉండడానికి. ఏ సినిమా ఆడితే ఆ వీక్ ఆ హీరో నెంబర్ 1 అంతే. ప్రొడ్యూసర్కి ఏమైనా సంబంధం ఉంటుంది చెప్పండి. ప్రొడక్షన్ సంస్థలు కూడా అంతే కదా, అయ్యే కదా. ఆ సంస్థలు పనిచేయాలని తర్వాత వచ్చే హీరోలు కూడా కోరుకుంటారు. ప్లస్ పెద్ద హీరోలు కూడా ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. ఎప్పుడైనా హీరోలు వెళ్ళి ప్రొడ్యూసర్ సినిమా చేయమని అడుగుతారండి. హీరోలు అడుగుతారు, ఆ సంస్థలు నేను పనిచేయాలని కోరుకుంటారు. చాలా మంది కోరుకుంటారు. కోరుకుంటూ ఉండొచ్చు, కానీ ముందు ప్రొడ్యూసర్ అడిగితే అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు చేస్తానంటారు. అది అలాగే హీరో చూస్ చేసుకుంటారు. నేను ఆ ప్రొడక్షన్ సంస్థలో పనిచేయాలని కూడా హీరోలు కూడా అనుకున్న సందర్భం ఉంటే డైరెక్టర్ కూడా అనుకుంటారు. అలాగే డైరెక్టర్లతో కూడా హీరోలు చేయాలనుకుంటారు. అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళానని మీరు అనుకుంటే వెరీ హ్యాపీ. సరే, రిసెప్ట్ వరుసగా అన్ని కేజీ ప్రాజెక్టులు టప చేయడం గురించి దాని గురించి ఏం చెప్తారు? ఈరోజు మార్నింగ్ కూడా అనౌన్స్మెంట్ ప్లాన్గా టపటపా చేయాలని కదండి. అనుకున్నవి ఏ టైంకి ఆ టైంకి అలైన్ అవుతాయి. అలా ఇప్పుడు గౌతమ్ది ఇది ఇలా టైం 2 years పడుతున్నాను అనుకోలేదు ఈ టైంకి ఇలా రిలీజ్కి వస్తుంది అని. సో షూట్ స్టార్ట్ చేసుకునే ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసుకున్నాం, కానీ రిలీజ్ మన చేతుల్లో ఉండదు కదా. ఇది కూడా 3 రిలీజ్ డేట్లు మారాము యాక్చువల్లీ. సో
ఏది మన చేతుల్లో లేని ఏం చేస్తాం, అవి మనం డిఫైన్ చేయలేని కదా కొన్ని. విజయ్ గారు వరుసగా మన సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో ఉండేది కాదు, అది అందరికీ మనకు తెలుసు.